మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను డాక్టర్ భరత్, BHMS కంప్లీట్ చేసిన. ఇక్కడ ప్రకృతి ఆయుర్వేదిక్ హోమియో హాస్పిటల్ ఈరోజు 13th ఓపెన్ అవుతుంది. ఇతను డాక్టర్ రాకేష్, BAMS. ఇక్కడ అన్ని దీర్ఘకాలిక రోగాలకి శాశ్వత పరిష్కారం ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ పంచకర్మ ట్రీట్మెంట్, కేరళీయ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మసాజ్ థెరపీ ఉంటుంది. మరి ఏవైనా దీర్ఘకాలిక మోకాల నొప్పులకు, నడుము నొప్పులకు అన్నిటికీ వితిన్ ఒక 1-2 months ఇంకా తొందరగా రిలీఫ్ దొరకనీకి, తొందరగా అవైలబుల్ ఉండడానికి చేయొచ్చు. ఆర్మూర్ పరిసర ప్రాంతాలలో అందరూ ఇక్కడ ఆర్మూర్లో MJ రోడ్ ఆల్4 స్కూల్ పక్కన మాది కొత్తగా నిర్మించబడింది ప్రకృతి ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిక్ హాస్పిటల్. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవుతే అతి తక్కువ టైంలో పక్కా తక్కువ చేయడానికి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాం. నమస్తే అండి, డాక్టర్ రాకేష్, BAMS, ఆయుర్వేద ఫిజిషియన్ అండ్ పంచకర్మ స్పెషలిస్ట్, ప్రకృతి ఆయుర్వేద అండ్ హోమియోపతి హాస్పిటల్ ఈరోజు స్టార్ట్ చేయడం. మన దగ్గర మెయిన్గా వాత వ్యాధులు అంటుంటాం. ఆయుర్వేదంలో వాత వ్యాధులు అంటే న్యూరో రిలేటెడ్ మొత్తం, ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ, పక్షవాతం కానీ, ఇప్పుడు స్పాండిలోసిస్, సయాటికా కానీ, మెడ నొప్పి, నడుము నొప్పి, తిమ్మిర్లు, ఇలాంటివన్నీ మన దాంట్లో. బయట అయితే స్టెరాయిడ్స్, లాస్ట్ ఆప్షన్ సర్జరీకి వెళ్తారు. అలాంటివి అంటే సర్జరీకి వెళ్ళకుండా కూడా మన దాంట్లో ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కంప్లీట్ గా క్యూర్ అవుతారు వితౌట్ సర్జరీ, అవసరం లేదు. అట్లా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్ కావచ్చు. బయటకైతే ఖచ్చితంగా సర్జరీ, అంటే అప్ టు 5 mm వరకు మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. 10 అట్లా దాటితే ఖచ్చితంగా సర్జరీ ఉంటుంది. మన దాంట్లో మెడిసిన్ తో అయితే పోతుంది. అట్లా ఈ గ్యాస్ రిలేటెడ్ అన్ని జీర్ణ సంబంధిత సమస్యలు, యాసిడిటీ, కడుపు మంట, అల్సర్, అలాంటివన్నీ ట్రీట్ చేస్తాం. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని, సోరియాసిస్ కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. అవి బయట ట్రీట్మెంట్ లేదు. సోరియాసిస్ అనేది ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో కానీ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అంటే పర్మనెంట్ రిలీఫ్ వస్తుంది సోరియాసిస్. పైల్స్ కానీ, ఫిస్టులా, ఫిషర్, ఇలాంటివి అన్నిటికి మన దాంట్లో క్షారసూత్ర అని ఉంటుంది. సెటాన్ అప్లికేషన్, క్షారం అప్లై చేసి ఒక థ్రెడ్ ఉంటుంది, దాన్ని అక్కడ టై చేసి పెడతారు అన్నట్టు. ఈ ఫిస్టులాలో బయటకు వెళ్తే సర్జరీస్ అనేవి అంటే రికరెన్సీ అనేది ఉంటుంది. అంటే కొందరు ఒక 3 సార్లు 4 సార్లు కూడా చేసుకున్న కేసులు ఉంటాయి. మన దాంట్లో ఒక్కసారి క్షారసూత్రం పడిందంటే ఖచ్చితంగా పర్మనెంట్ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ రికరెన్స్ అనేది ఉంది. సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ కి ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉంది. అలోపతిలో లేని వాటికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. మెయిన్గా మనకి ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఆర్మూర్లో లేదు, ఒకటే ఉంది. కేరళ పంచకర్మ థెరపీస్ కూడా స్టార్ట్ చేసినాం. అభ్యంగ, స్వేదనం, వమనము, విరేచనం, వస్తి, నస్య, రక్తమోక్షణ అంటే బ్లడ్ లెటింగ్, ఇవన్నీ థెరపీస్ ఉంటాయి. పంచకర్మ అంటే 5 థెరపీస్ ఉంటాయి. వమనము, విరేచనము, వస్తి, నస్య, రక్తమోక్షణ, ఇవన్నీ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ అనేది. బాడీని మొత్తం డీటాక్స్ క్లీన్సింగ్ ప్రొసీజర్స్. అట్లా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, కీళ్ళవాతం అంటారు కదా, మోకాల నొప్పులు, చాలా మందికి అంటే తెలియదు. అది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ తగ్గవు ప్రాబ్లమ్స్ అనేది. జీవితాంతం వాళ్ళు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. మన దాంట్లో స్టెరాయిడ్స్ అవసరం లేదు, ఈవెన్ సింగిల్ పెయిన్ కిల్లర్ కూడా యూజ్ చేయండి. ప్యూర్ హోమియో ఆయుర్వేద మెడిసిన్ తో కంట్రోల్ చేయగలుగుతాం. అలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. యానరెక్టల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పైల్స్, ఫిష్లు, ఫిషర్, చర్మ వ్యాధులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, న్యూరో రిలేటెడ్ అన్ని, జాయింట్ ప్రాబ్లమ్స్, ట్రీట్మెంట్ బాగా ఉంటుంది. స్పర్మ్ కౌంట్ తగ్గడం, డిస్ఫంక్షన్ కానీ, ఎరెక్టల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, వాటిలలో కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రతి బుధవారం OPC ఫ్రీగా చూడడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వచ్చి ఈ ట్రీట్మెంట్స్ అనేవి యూటిలైజ్ చేసుకోగలరు.